బైబిల్లో బ్యూటీ పార్లర్ ఉంది తెలుసా? దేవుడికి మహిమ కలిగింది కాక. మనం పోవాలి బయటికి, ఎక్కడికన్నా పోవాలి, ఎక్కడికన్నా చేయాలంటే ఏం చేస్తాం? ఇమ్మీడియట్లీ ఇప్పుడు దావత్కి పోవాలి. దావత్కి పోవాలంటే ఏం చేస్తాం? మనము ఫస్ట్ బ్యూటీ పార్లర్కి పోతాం కదా. దేవుడికి స్తోత్రం. బ్యూటీ పార్లర్కి పోయి ఫస్ట్ తయారవుతాం. కానీ మనం ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ సామెతలు మొదటి అధ్యాయం తీసుకోవాలి. మొదటి అధ్యాయం తీసుకొని మంచి చదవాలి. 1-2 సార్లు చదివి హ్యాపీగా పోయి అర్థంలో చూసుకున్నప్పుడు మన ఫేస్ షైన్ అయ్యింది. వాక్యంతో మన ఫేస్ షైన్ అయిపోతుంది. మనకి ఏ బ్యూటీ పార్లర్ అవసరం ఉండదు. నిజంగా దేవుడికి మహిమ కలుగుందాక. ఆయన అందము, ఆయన సౌందర్యం చాలా గొప్పది. ఈ వంట ఏగేకి అప్పగించుకుందంట. ఆయన ఇచ్చిన పరిమాణ తైలాలు అవన్నీ కూడా కొంచెం తీసుకుని ఉండొచ్చు, కానీ అలంకరణకు వచ్చేసరికి కానీ ఆయన చెప్పిందే చేసిందంట. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హేగే నిర్ణయించిన అలంకారం గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె అందు దయ పుట్టెను. దేవుడికి మహిమ కలుగు. దయ కలిగిన ఆ ఒక జీవితము జీవించడానికి మనము మన పరలోకపు తండ్రి పాదాల సన్నిధిలో కూర్చోవాలి. ఆయన దగ్గర ఎప్పుడు కూర్చుంటామో, ఆయన దగ్గర ఎప్పుడు మనం విజ్ఞాపన చేస్తామో, ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నతను అడుగుతామో, ప్రత్యక్షతను అడుగుతామో, ఆయన షైన్ మన మీద కుమ్మరిస్తాడు. ఇట్లా మనం గ్లాసులతో ఎట్లా కొడతాం? పిల్లలు ఏమన్నా సతాయిస్తారు అనుకో, కోపం వస్తే ఇసిరేస్తాం గ్లాసులు ఒకసారి కదా. నీళ్ళుంటే నీళ్ళను కూడా ఇట్లా వేస్తాం. అట్లా దేవుడు కోపంతో అయ్యాడు, ప్రేమతో మన మీద ఆయన ఒక షైన్ని కుమ్మరిస్తాడు, ఆయన యొక్క ప్రజెన్స్ కుమ్మరిస్తాడు. దేవుడికి మహిమ కలుగును కాక. ఎస్తేరు దయ పొందినట్టు ఈరోజు మనం ప్రతి విషయంలో ఆయన అందే దయ పొందాం. దేవుడికి మహిమ కలుగుందాం. ప్రతి దగ్గర ఆయన దయను కూడా దేవా నీ దయ. మన యేసయ్య ఏం చేసిండు? మనుషుల దయ అందులో, దేవుని దయ అందులో. మనం ఏమనుకుంటాం? నాకు దేవుడి దయ, మనుషులది కావాలి, దేవుడిని కావాలి కదా. దేవుడు ఇద్దరిని సమంగా చేసాడు. దేవుడికి మహిమ కలుగును కాక. మనుషుల దయ అందులో, దేవుని దయ అందులో నీ స్థితి మొదటి కంటే అధికము ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యకి వందనాలు, స్తోత్రం దేవా. అద్భుతకర ఆశ్చర్యకర నీకు స్తోత్రాలు చేశాం. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఎస్తేరు అలంకరించుకున్నట్టు ప్రభా ప్రతి కుటుంబం ప్రభా ఎత్తబడటకు నాయన వధువు సంఘంగా అలంకరింపబడను కాక తండ్రి. వధువు సంఘముగా నీ బిడ్డలు నిలబడతారు కాక ప్రభా. వధువు సంఘముగా నా తండ్రి ఏగే అమర్చిన తయారు చేసిన ఆ ఒక అలంకరణ ప్రభా, పరిశుద్ధాత్మ మమ్మల్ని లీడ్ చేసి నడిపించి ప్రభా మాకు ఇస్తున్న తండ్రి ఆ సౌందర్యాన్ని మేము పొందుకునేటట్టు తండ్రి పరలోకపు వధువులుగా భూమి మీద తయారయ్యే కెపాసిటీ ప్రభు మా అందరికి సంఘాలకి మీరు స్థిరపరిచి సిద్ధపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.